సో హాయ్ గైస్, మనము ఈ వీడియోలో ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. సో స్టాండప్ కాల్ ఆర్ స్టేటస్ కాల్. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు ఈ స్టాండప్ కాల్ కానీ ఈ స్టేటస్ కాల్ కానీ అసలు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? మోస్ట్ ఆఫ్ ద టైం బయటకు వచ్చే వాళ్ళు, లేకపోతే పెట్టిన ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయక బయటకు వచ్చే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి, లేకపోతే వర్క్ పర్ఫార్మెన్స్, వీటన్నిటికంటే కూడా 80% పీపుల్ బయటకు వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే స్టేటస్ కాల్ ఆర్ స్టాండప్ కాల్ని స్టేటస్ కాల్ ఆర్ స్టాండప్ కాల్ అంటే ఏంటి అంటే, మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏం జరుగుతూ ఉంది, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం చేస్తాము, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఇటన్న బేసిక్ డీటెయిల్స్ అనేవి దాన్ని ఆ మీటింగ్ని మేనేజ్ చేయలేక 90% పీపుల్ కంపెనీ నుంచి బయటకు వచ్చేది ఇందుకే. దీనివల్లే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక 90% పీపుల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కంపెనీ. అండ్ దీన్ని మనము ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా ఉండాలి అంటే మనకు కావాల్సిన స్టేటస్ కాలర్ స్టాండప్ కాల్ని ఎలా మెయింటైన్ చేయాలి? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో చాలా క్లారిటీగా ఒక విషయంలో ఉండాలి గైస్. ఏంటి అంటే, మనకి ఇప్పుడు కాల్స్ లేవు. ఇప్పుడు కాల్స్ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఇప్పుడు కాల్స్ కొంత ఫ్రీజ్ మోడ్లో ఉన్నాయి అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కాల్స్ ఫ్రమ్ డిసెంబర్ ఆన్వర్డ్స్. మరి అప్పటిదాకా ఏం చేయాలి? డిసెంబర్లో అంటున్నారు, అప్పటిదాకా ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అప్పటికప్పుడు డిసెంబర్లో మీ కాల్ స్టార్ట్ అవ్వగానే మీరు పర్ఫెక్ట్గా లేరు అనుకోండి సబ్జెక్టులో, అప్పుడు మళ్ళీ జాబ్లు అనేది వచ్చేదానికి లేట్ అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. డిసెంబర్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ కాల్స్ ఇన్ మల్టిపుల్ డొమైన్స్. ప్రజెంట్ కూడా ఉన్నాయి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కంప్లీట్గా హోల్డ్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ స్టాండప్ కాల్ ఆ స్టేటస్ కాల్ గురించి ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం ఈ మీటింగ్లో ఉండేప్పుడు మనం భయం అనేది వదిలేయాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. ఈ విషయంలో చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 100% జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎలా ఉన్నా కానీ 100% ఒక ప్రాజెక్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. అందరికీ ఎక్స్పీరియన్స్ అయినంత మాత్రాన అంత సబ్జెక్ట్ అంతా రావాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పలేము. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ కాన్ఫిడెంట్ ఈ టైంలో ఏంటి అంటే, మనకి కాన్ఫిడెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ మనం పాయింట్ తీసుకోవాల్సిన, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దానికి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇది ప్రాజెక్ట్ అనేది, ఈ ప్రాజెక్ట్లో కరెక్ట్గా ఏమేమి టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ నీ వర్క్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. అసలు ప్రాజెక్ట్ అనేది ఎందుకు, ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మనం ఒక పని చేయడం వల్ల కంపెనీకి అంటే ఏ విధంగా మనం టీంకి సపోర్ట్ చేస్తున్నాం, ఈ విషయాలు అనేవి తెలుసుకోవాలి మీరు. అలా తెలుసుకోకుండా మీరు ఎంతకాడికి అతను ఇచ్చిన టాస్క్ ఇదిలా దానికంటే ముందు, మీరు వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనే దానికంటే ముందే మీరు ఏంటి అంటే, అసలు ఈ టాస్క్ ఎందుకు చేస్తున్నాము, మనం ఏ ప్రాజెక్ట్లో ఉన్నాము, మన టార్గెట్స్ ఏంటి, టార్గెట్స్ ఇప్పుడు మనం ఎంతవరకు మన ప్రాజెక్ట్ని అందివ్వాలి, ఎంత టైం వరకు మనం టార్గెట్ రీచ్ అవ్వాలి, ఈ క్లయింట్కి రిక్వైర్మెంట్ అనేది అప్పుడు అప్డేట్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అండ్ చాలా మంది చేసేది ఏంటి అంటే, ఇవన్నీ తెలుసుకోరు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మీదే, ఈ టాస్క్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీదే ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకోకుండా మనము ఏదో ఒక టాస్క్ సంబంధించిన దాంట్లో పర్ఫెక్ట్ అవుతాం అంటే కుదరదు. అండ్ దెన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎంటైర్ మొత్తం థింగ్లో కూడా వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ జాబ్ రోల్ ఆ ప్రాజెక్ట్లో, దాని గురించి కంప్లీట్గా కేటీ, ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, కేటీ అప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. కేటీ కొన్ని ప్రాజెక్టులకి 2 months కేటీ ఇస్తారు, కొన్ని ప్రాజెక్టులకి 3 months ఇస్తారు, కొన్ని ప్రాజెక్టులకి 15 days ఉంటుంది. బేస్డ్ ఆన్ ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కేటీ, దాని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈరోజు ఎంతవరకు మన వర్క్ అయింది,
మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి అసలు ఏం జరుగుతుంది టీంలో, నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది. మీటింగ్ అంటే చాలా మంది స్టాండప్ కాల్ అంటే సో చాలా వరకు ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఇప్పుడు నేనే ఉన్న వర్క్ చేసినప్పుడు స్టాండప్ కాల్ అంటే ఏదో జరుగుతుంది కదా, నా వర్క్ నేను చేస్తున్నా కదా, పట్టించుకో. ఎందుకు అంటే మనం వీఆర్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు దట్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్. కానీ అలా కాకుండా మన కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే మనకు ఆల్రెడీ వర్క్ అలవాటు అయింది, ప్రాజెక్ట్ అంతా మనకు తెలుసు కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఈ విధంగా కొంత ప్లాన్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా క్లారిటీగా, ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది తెలుసుకోవాలి. నేను చాలా ఇంపార్టెంట్. అండ్ ఏంటి అంటే నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది, టార్గెట్స్ ఎప్పుడు, ఎంతవరకు మన ప్రాజెక్ట్ అయింది, ఈ క్లారిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకున్నారంటే మీరు స్టాండప్ కాల్ని చాలా ఈజీగా మేనేజ్ చేస్తారు. వన్స్ స్టాండప్ కాల్ స్టేటస్ కాల్ మేనేజ్ చేశారంటే బయటికి వెళ్ళే 90%లో మీరుండరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. This is Raj signing off, COC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.